ధనస్సు రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా గోచారరీత్యా రాశిలో అంతా కూడా డిసెంబర్ నెలలోని చతుర్గ్రహ కూటమిని సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, రవి, బుధ ఆదిత్య యోగంలో మరియు శుక్రుడితో పాటు చతుర్గ్రహ కూటమితోటి ఈ యొక్క సంభవం జరుగుతూ ఉంటుంది. గోచారరీత్యా ఈ కలియుగ అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది. ఇదే కాకుండా శనీశ్వరుడి యొక్క దర్శమ దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ రాశి మీద ఉండడం, ప్రధానంగా చూసుకుంటే స్వల్పంగా ఉపశమనం ఏంటంటే బృహస్పతికి శుభ దృష్టి అంతా కూడా సప్తమ దృష్టి రాశి మీద పడుతుంది. కావున స్వల్పంగా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మార్గశిర మాసంలో అష్టమి తిథి రోజున, ప్రధానంగా గురువారం రోజున విశేషంగా ఈ యొక్క అనగాష్టమి అంతా కూడా సంభవిస్తుంది. దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేయండి, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అనగాష్టమి రోజున ఎవరైతే కనుక దత్తాత్రేయ జన్మ వృత్తాంతం అంతా కూడా చదువుకుంటూ ఉంటారో, విశేషంగా దత్తాత్రేయ చరిత్రని కానీ దత్తాత్రేయ విశేషమైన కథలంతా కూడా వినడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, శుభకర వ్యయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. మంచి శుభ కార్యక్రమాలంతా కూడా నిశ్చయం అవ్వడానికి ఆస్కారం ఉంటాయి. ప్రధానంగా మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి అంతా కూడా మీకు మంచి అదృష్టయోగం సిద్ధించడానికి, అమావాస్య తర్వాత నుంచి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అమావాస్య తర్వాత 18వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ ఈ తేదీల్లో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదృష్టయోగం సిద్ధించడానికి దత్తాత్రేయ స్వామివారి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండండి. రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేది దీపారాధన చేయడం అదృశ్యంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారరీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు, రవి, బుధ, శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీనరాశి జాతకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకము, నలనుములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 18వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున మంచి శుభవార్తను వింటారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీకు స్వల్పంగా ఈ అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహువుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించాలి. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించాలి. పచ్చిగా తెలగపిండి గ్రాసాన్ని అంతా కూడా గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం, గోపూజన అంతా కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేయించాలి. దత్తాత్రేయ చరిత్రని తరచుగా పారాయణం చేస్తూ ఉండండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అంతా కూడా అంటే దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి గురుకటాక్షం కోసం అంతా కూడా అనగాష్టమి రోజున మీరంతా కూడా ఆచరించండి. అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం మరియు దత్తాత్రేయ స్వామి వారికి పసుపుతో అభిషేకం చేయించడం, నారికెల జలంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. జపాన్ని ఆచరించండి. ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు ఆచరించడం వాళ్ళకి అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది.
జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో వితరించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. మీకు అంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముద్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.